Good morning to all. Today we are discussing about very important chapter, sets. What is meant by set? A set is a collection of well-defined objects. A set is a collection of well-defined objects. A set is a collection of things that have something in common or follow a rule. ఆ సెట్ అనేది ఒక రూల్ ఫాలో కావాలి, లేకపోతే ఆ సెట్లో ఉన్న వాటికి ఒక కామన్ థింగ్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద కలెక్షన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ద కలెక్షన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దిస్ ఈజ్ ఎ సెట్. ఓకే, 1 2 3 4 5 6 so on. Set of natural numbers 0 1 2 3 4 5. Set of whole numbers, all the stars in the sky. Okay, now this is also a set. Next one, an object belonging to a set is known as element of the set. An object belonging to a set is known as element of the set. For example, if b is equal to 1 2 3 4 5, b is equal to 1 2 3 4 5, 1 comma 2 comma 3 comma 4 comma 5 are the elements of the set. Another example, 2 comma 4 comma 6 comma 8, 2 comma 4 comma 6 comma 8, set of even numbers. అక్కడ కామన్ ప్రాపర్టీ ఉంది. ఏంటి ఆ కామన్ ప్రాపర్టీ? అవన్నీ ఈవెన్ నెంబర్స్. తర్వాత ఒక రూల్ ఫాలో అవుతున్నాయి, 2 + 2 4 + 2, ఓకేనా, 6. ఇలా ఒక కామన్ ప్రాపర్టీ అని ఉండాలి, లేకపోతే ఒక రూల్ను కానీ ఫాలో కావాలి, ఓకేనా. అప్పుడు వాటిని మనం ఏమంటామంటే ఆ ఎలిమెంట్స్ని అన్నింటిని సెట్ అంటాం, రైట్. తర్వాత నెక్స్ట్ వన్, డూ దిస్. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్. సెట్ ఆఫ్ ఫస్ట్ 5 పాజిటివ్ ఇంటీజర్స్. సెట్ ఆఫ్ ఫస్ట్ 5 పాజిటివ్ ఇంటీజర్స్. అక్కడ మనకి 5 పాజిటివ్ ఇంటీజర్స్ ఏంటి? 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగటివ్, 0 తీసుకోకూడదు. పాజిటివ్ ఇంటీజర్స్ 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ వన్, సెట్ ఆఫ్ ఫస్ట్ 5 క్యూబిక్ నెంబర్స్. సెట్ ఆఫ్ ఫస్ట్ 5 క్యూబిక్ నెంబర్స్. మీకు తెలుసు క్యూబిక్ నెంబర్స్ అంటే ఏంటి? 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్. 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8, 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1, 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1, 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8, 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27, 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64, 5 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125. నెక్స్ట్ వన్, సెట్ ఆఫ్ ద డిజిట్స్. సెట్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ రామానుజన్ నెంబర్. వాట్ ఈజ్ రామానుజన్ నెంబర్? 1729. సో 1 comma 7 comma 2 comma 9, 1 comma 7 comma 2 comma 9. Set of the digits in Ramanujan number 1 comma 7 comma 2 comma 9. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ద థింగ్స్ ఇన్ ద సెట్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్ అని చెప్పాం. సెట్లో ఉండే వాటిని మనం ఏమంటామంటే ఎలిమెంట్స్ అంటాం, సెట్లో ఉండే థింగ్స్ని కానీ ఆబ్జెక్ట్స్ని కానీ. సెట్ నోటేషన్ యూజెస్ బ్రేసెస్. సెట్ నోటేషన్కి ఏం యూజ్ చేయాలి? బ్రేసెస్ యూజ్ చేయాలి, దాన్ని కర్లు బ్రాకెట్ అంటాం. విత్ ఎలిమెంట్స్ సపరేటెడ్ బై కామాస్. ఈ ఎలిమెంట్స్ని దేంతో సపరేట్ చేయాలి? కామాతో సపరేట్ చేయాలి. తర్వాత వీటిని మనం ఏమంటామంటే కర్లు బ్రాకెట్ అంటాం, వీటిని మనం ఏమంటాం? బ్రేసెస్ అంటాం. సెట్లో ఉండే ఎలిమెంట్స్ని కామాతోటి సపరేట్ చేస్తాం. రైట్. Roster form and set builder form. Roster form and set builder form. Roster form and set builder form. ఇక్కడ రోస్టర్ ఫామ్కి సెట్ బిల్డర్ ఫామ్కి డిఫరెన్స్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. రోస్టర్ ఫామ్కి సెట్ బిల్డర్ ఫామ్కి డిఫరెన్స్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్, ఈ సెట్స్లో ఇంపార్టెంట్ రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్. రోస్టర్ ఫామ్ ఈజ్ ఆల్సో కాల్డ్ లిస్ట్ ఫామ్. రోస్టర్ ఫామ్ను మనం ఏమని పిలుస్తామంటే లిస్ట్ ఫామ్ అని కూడా పిలుస్తాం, ఓకేనా. రోస్టర్ ఫామ్ ఈజ్ ఆల్సో కాల్డ్ లిస్ట్ ఫామ్.
రోస్టర్ ఫామ్ని మనం ఏమంటామంటే లిస్ట్ ఫామ్ అని కూడా అంటాం. సరే, దాన్ని ఎలా డిస్కస్ చేస్తామంటే మన 10th క్లాస్ స్టూడెంట్స్ తీసుకున్నాం. ఓకేనా, ఆ 10th క్లాస్లో 30 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఆ 30 మెంబర్స్ని తీసుకొని 10th క్లాస్ సెట్ రాసాం. 10th క్లాస్ సెట్లో అందరి నేమ్స్ రాసామనుకోండి. ఆ సెట్లో ఫస్ట్ నెంబర్ 1 దగ్గర నుంచి 30 వరకు అన్ని నేమ్స్ రాస్తే దాన్ని ఏమంటామంటే రోస్టర్ ఫామ్ అంటాం. ఓకేనా, దాన్నే మనం ఏమంటామంటే లిస్ట్ ఫామ్ అంటాం. అంటే అన్ని ఎలిమెంట్స్ని అక్కడ ప్రజెంట్ చేస్తాం. అలా కాకుండా సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటో చూద్దాం. సెట్ బిల్డర్ ఫామ్లో అక్కడ ఉన్న ప్రాపర్టీని డిఫైన్ చేస్తాం. ఏం డిఫైన్ చేస్తాం? అక్కడ ఉన్న ప్రాపర్టీని డిఫైన్ చేస్తాం. ఆ ప్రాపర్టీ ఏంటి? ఎక్స్ అనేవాడు ఒక స్టూడెంట్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ 10th క్లాస్. ఓకేనా, అర్థమైంది? అక్కడ ఎలిమెంట్స్ అన్నిటినీ లిస్టింగ్ చేసామనుకోండి, లిస్ట్ లాగా రాసామనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే రోస్టర్ ఫామ్ అంటాం. దాన్ని మనం ఏమంటామంటే లిస్ట్ ఫామ్ అంటాం. అలా కాకుండా ఒక కామన్ ప్రాపర్టీ రాసామనుకోండి, ఆ కామన్ ప్రాపర్టీని మనం ఏమంటామంటే ఆ కామన్ ప్రాపర్టీ రాస్తే దాన్ని మనం ఏమంటామంటే సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. ఏమంటాం? సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. ఇక్కడ చూడండి, రోస్టర్ ఫామ్ వి ఈజ్ ఈక్వల్ టు ఏఈఐఓయు. వి ఈజ్ ఈక్వల్ టు ఏఈఐఓయు. ఓకేనా, సెట్ ఆఫ్ ఓవెల్స్, ఇవన్నీ సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇది మనకు తెలుసు. దీనికి మనము సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాస్తాం? ఆ సెట్ బిల్డర్ ఫామ్ చూడండి. సెట్ బిల్డర్ ఫామ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇక్కడున్న ఏ ఎలిమెంట్ తీసుకున్న ఆ ఎలిమెంట్ని ఏమనుకుంటామంటే ఎక్స్ అనుకుంటాం. ఏ కానీ, ఈ కానీ, ఐ కానీ, ఓ కానీ, యూ కానీ. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ అంటే ఎక్స్ అనేది ఎలా ఉంది? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఒక ఓవెల్. ఓకేనా, ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఓకే, ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు -2, -1, 0, 1, 2. ఇవి మనకు తెలుసు. -1, -2, -1, 0, 1, 2. వీటిని మనం ఏమంటాం చూడండి, ఇవి ఇంటీజర్స్. ఓకేనా, ఇంటీజర్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? -2 దగ్గర నుంచి 2 వరకు ఉన్నాయి. అంటే -2కి బిలో ఉండాలి. ఓకే, -2కి అబవ్ ఉండాలి, తర్వాత 2కి బిలో ఉండాలి. -2 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ఏం రాసుకుంటామంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని రాసుకుంటాం. ఎక్స్ సచ్ దట్ -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 2 అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్. ఇక్కడ చూడండి అన్న, ఏ ఈజ్ ఈక్వల్ టు -2, -1, 0, 1, 2. ఇవి ఇంటీజర్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి? -2 దగ్గర నుంచి 2 వరకు ఉన్నాయి. అంటే ఎక్స్ అనేది -2 దగ్గర నుంచి 2 వరకు ఉంది కాబట్టి ఎక్స్ లైస్ బిట్వీన్ -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. అక్కడ ఎక్స్ అనేది ఏంటి? ఇంటీజర్. ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్. ఓకే, తర్వాత నెక్స్ట్ చూడండి. బి ఈజ్ ఈక్వల్ టు 1, 1/2, 1/3, 1/4, 1/5. బి ఈజ్ ఈక్వల్ టు 1, 1/2, 1/3, 1/4, 1/5. ఇక్కడ డినామినేటర్లో 1/1 రాసుకుంటాం. ఈ వాల్యూని 1/2, 1/3, 1/4, 1/5. సో ఇవన్నీ ఏ ఫామ్లో ఉన్నాయి? 1/x లేకపోతే 1/n ఫామ్లో ఉన్నాయి. 1/x రాసుకోవచ్చు, 1/n రాసుకోవచ్చు. సో బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్, ఇది 1/2 అనేది తీసుకున్నాం అనుకోండి. ఎక్స్ సచ్ దట్ ఏ ఫామ్లో ఉంది? అది 1/n ఫామ్లో ఉంది. ఎక్స్ సచ్ దట్ 1/n. ఇక్కడ ఈ 1, 2, 3 డినామినేటర్లో ఉన్న 1, 2, 3, 4, 5 అనే ఏ నెంబర్స్? న్యాచురల్ నెంబర్స్. సో n బిలాంగ్స్ టు n. తర్వాత ఇక్కడ ఈ నెంబర్స్ డినామినేటర్లో ఉన్న నెంబర్స్ ఎక్కడి వరకు ఉన్నాయి? 5 వరకు ఉన్నాయి. 1 దగ్గర నుంచి 5 వరకు ఉన్నాయి కాబట్టి n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకేనా, నెక్స్ట్ చూడండి. C is equal to 2, 5, 10, 17. C is equal to 2, 5, 10, 17. రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ రాయాలి. ఎలా రాస్తాం? మీకు తెలుసు. ఎక్స్ సచ్ దట్. ఓకేనా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అది ఏ ఫామ్లో ఉందో రాయాలి. n² + 1. n² + 1 ఎందుకు రాస్తున్నాం? ఇక్కడ n ప్లేస్లో నేను 1 రాశాను అనుకుందాం. ఇక్కడ n ప్లేస్లో 1 రాసాము అనుకుందాం. n ప్లేస్లో 1 రాసాము అనుకుందాం. అంటే 1² ఓకే ప్లస్ 1. 1² వాల్యూ ఎంత? 1.
1 + 1 ఎంత 2. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 2 వచ్చింది. సెకండ్ ఎలిమెంట్ ఎంత ఉంది 5 ఉంది. n ప్లేస్లో మనం ఏం రాద్దాం 2 రాద్దాం. 2 స్క్వేర్ ప్లస్ 1. 2 స్క్వేర్ వాల్యూ ఎంత 4. 4 + 1 ఎంత 5. ఓకే. తర్వాత n ప్లేస్లో ఏం రాద్దామంటే 3 రాద్దాం. n ప్లేస్లో 3 రాద్దాం. n ప్లేస్లో 3 రాస్తే n స్క్వేర్ అంటే ఏం రాయాలి 3 స్క్వేర్ ప్లస్ 1. 3 స్క్వేర్ ప్లస్ 1. ఓకే. 3 స్క్వేర్ ప్లస్ 1. 3 స్క్వేర్ ప్లస్ 1 అంటే ఎంత 3 స్క్వేర్ 9. 9 + 1 ఎంత 10. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ n అనేది 1 2 మనం ఇక్కడ n ప్లేస్లో ఏమేమి తీసుకున్నాం 1 2 1 రాసుకుంటేనే n ప్లేస్లో 1 రాస్తే 2, n ప్లేస్లో 2 రాసామనుకోండి 5, n ప్లేస్లో 3 రాస్తే 10, n ప్లేస్లో 4 రాస్తే ఎంత వచ్చింది మనకి 17 వచ్చింది. n ప్లేస్లో 4 రాస్తే ఎంత వచ్చింది 17. ఓకే. అంటే ఇక్కడ ఈ 1 2 3 4 అవే నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్. స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. తర్వాత 1 2 3 4 వరకే రాసుకున్నాం. n <= 4. ఓకే. నెక్స్ట్ డూ దిస్. లిస్ట్ ద ఎలిమెంట్స్ ఫాలోయింగ్ సెట్. ఇచ్చిన సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఏం చేయాలి లిస్ట్ చేయాలి. అంటే ఏం లేదు, అక్కడ రోస్టర్ ఫామ్లో రాయాలి. ఇంకేం చేస్తాం చూద్దాం. అక్కడ రోస్టర్ ఫామ్లో రాయాలి. రోస్టర్ ఫామ్లో ఏం రాస్తాం చూద్దాం. లిస్ట్ ద ఎలిమెంట్స్ ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద రోస్టర్ ఫామ్. ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. ఈ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20లో మనకేమి ఇచ్చారు చూద్దాం. లిస్ట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 అంటే 20కి ఫ్యాక్టర్స్ రాయాలి. 1 20 is 20. ఓకే. 2 10s 20. 4 5s 20. సో ఫ్యాక్టర్స్ ఏమేంటి 1 20 is 20. సో 1 20. తర్వాత 2 10s 20. 4 5s 20. ఓకేనా. 2 10s 20. ఇవి ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ రాసాం. నెక్స్ట్ తర్వాత చూడండి, f is equal to the multiples of 4. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. f is equal to the multiples of 4. f is equal to the multiples of 4 between 17 and 61 which are divisible by 7. అంటే ఇక్కడ మనం తీసుకునే ఎలిమెంట్ అనేది దేనికి మల్టిపుల్ 4కి మల్టిపుల్. వేటికి మిడిల్లో ఉండాలి 17కి 16కి మిడిల్లో ఉండాలి. మళ్ళీ ఆ 4కు మల్టిపుల్ అయి ఉండాలి. దేంతో డివిజిబుల్ అవ్వాలి 7తో డివిజిబుల్ అయి ఉండాలి. అంటే అది ఏ టేబుల్లో ఉండాలి 7 టేబుల్లో ఉండాలి. చూద్దాం. 4 తోటి 17 అబోవ్ కాబట్టి 4 5s 20. 4 6 ఎంత 24. 4 7s 28. ఓకేనా. 4 8s 32. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అని రాసాం. అయితే ఇక్కడ ఈ మళ్ళీ దేంతో డివిజిబుల్ అయి ఉండాలి 7తో డివిజిబుల్ అయి ఉండాలి. ఏమేమి డివిజిబుల్ అవుతాయి 7 తోటి 28 56. ఓకేనా. రైట్. తర్వాత ఇక్కడ చూడండి, s is equal to x such that x is a letter in the word మేడం. x such that x is a letter in the word మేడం. ఈ మేడం అనే వర్డ్లో ఉన్న లెటర్స్కి మనం ఏం రాయాలంటే సెట్ రాయాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, అన్నిటికీ అప్లై అవుతుంది ఇది. సెట్లో ఉన్న ఒక వర్డ్ ఇచ్చారనుకుందాం. ఆ వర్డ్కి మనము ఆ వర్డ్లో ఉన్న లెటర్స్కి సెట్ రాయాలంటే రిపీట్ అయిన ఎలిమెంట్స్ని 1 టైం మాత్రమే రాసుకుంటాం. ఇక్కడ చూడండి ఏ రిపీట్ అయింది. ఓకేనా. కాబట్టి ఏ 1 టైం రాసుకుంటాం. m రిపీట్ అయింది 2 టైమ్స్. m 1 టైమే రాసుకుంటాం. సో MAD. s is equal to x such that x is a letter in the word మేడం. మేడం అనే వర్డ్కి ఒక సెట్ రాయాలి. s is equal to ఇదే ఫాము సెట్ బిల్డర్ ఫామ్. ఒక ప్రాపర్టీ రాసాము ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్. మనం ఏం రాయాలి ఇక్కడ రోస్టర్ ఫామ్ రాయాలి, లేకపోతే లిస్ట్ ఫామ్ రాయాలి. లిస్ట్ ఫామ్ రాసేటప్పుడు రిపీట్ అయిన ఎలిమెంట్స్ని మనం ఏం రాసుకుంటామంటే 1 టైం మాత్రమే రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అనే వర్డ్ తీసుకున్నాం. SCHOOL.
ఓఓఎల్ స్కూల్ అనే వర్డ్ తీసుకున్నాం. ఇక్కడ ఓ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. ఓకేనా, కాబట్టి మనము ఎన్ని టైమ్స్ రాసుకుంటాం? 1 టైం. ఎస్ కామా సి కామా హెచ్ కామా ఓ కామా ఎల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ మాస్టర్ తీసుకున్నాం. హెడ్ మాస్టర్ తీసుకున్నాం. హెడ్ మాస్టర్ అనే వర్డ్ తీసుకున్నాం. ఈ హెడ్ మాస్టర్ అనే వర్డ్లో ఏమేమి రాసుకుంటాం? హెచ్ కామా ఈ కామా ఏ కామా డి. ఓకేనా, డి తర్వాత ఎస్ కామా టీ కామా ఆర్, ఇవి రాసుకుంటాం. అంటే రిపీట్ అయిన ఎలిమెంట్స్ మనం 1 టైం మాత్రమే రాసుకుంటాం. నెక్స్ట్ చూడండి, P is equal to x such that x is a whole number. P is equal to x such that x is a whole number between 3.5 and 6.7. X such that P is equal to x such that x is a whole number between 3.5 and 6.7. ఈ 3.7కి 6.7కి 3.5కి 6.7కి మిడిల్లో ఉండే హోల్ నెంబర్స్ రాయాలి. ఎందుకు రాయాలి? 3.5కి 6.57కి మిడిల్లో ఉండే హోల్ నెంబర్స్ మాత్రమే రాసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అని ఇచ్చారు, కాబట్టి హోల్ నెంబర్ రాయాలి. హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 దగ్గర నుంచి 0 1 2 3 4 5 6 7 సో ఆన్ తీసుకున్నాం. అంటే మనం తీసుకున్న హోల్ నెంబర్ 3.5కి అబోవ్ ఉండాలి, 6.7కి బిలో ఉండాలి. 3.5 ఆఫ్టర్ 3.5 ఎంత? 4. 6.7కి బిలో ఎంత? 6. అంటే 4 5 6. ఓకే, నెక్స్ట్ చూడండి, write the following sets in the roster form. Write the following sets in the roster form. Next, write the following sets in the roster form. Write the following sets in the roster form. Roster form lo rayali. B is set of all months in a year having 30 days. B is set of all months in a year having 30 days. B is set of all months in a year having 30 days. 30 days ఉన్న మంత్స్ అన్నీ రాయాలి 1 ఇయర్లో. ఏమేమి ఉంటాయి? ఏప్రిల్, జూన్, సెప్టెంబర్ అండ్ నవంబర్. మీ తర్వాత చూడండి, వీటన్నిటికీ 30 డేస్ మాత్రమే ఉంటాయి. మిగిలినవి 31 డేస్. తర్వాత ఫిబ్రవరికి 28 29. ఓకే, ఇక్కడ చూడండి, P is the set of all prime numbers smaller than 10. P is the set of all prime numbers smaller than 10. P is the set of all prime numbers smaller than 10. సో Pకి మనము P అంటే ప్రైమ్ నెంబర్ సెట్. 10కి బిలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ రాయాలి. ఏమేమి ఉన్నాయి? 10కి బిలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7. మీకు ప్రైమ్ నెంబర్ అంటే చెప్పాం, 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 2 ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 ప్రైమ్ నెంబర్ కాబట్టి అక్కడ మనం ఏం రాయాలి అంటే 2 1s 2. నెక్స్ట్ 3 తీసుకున్నాం అనుకోండి, 3 1s 3. 4 తీసుకున్నాం అనుకోండి, 4 1s 4. 5 తీసుకున్నాం అనుకోండి, 5 1s 5. ఇక్కడ 4 తీసుకుందాం ఒకసారి. 4 తీసుకున్నాం అనుకోండి, 1 4s 4, 2 2s 4, 1 4s 4, 2 2s 4. ఓకేనా, ఇక్కడ 4కి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి? 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. 1 2 4. నెక్స్ట్ 2 తీసుకున్నాం అనుకోండి, ఫ్యాక్టర్స్ ఏమో వచ్చాయి? 2 1s 2.
3 తీసుకున్నాం అనుకోండి 3 1s 3, 1 తీసుకున్నాం అనుకోండి 1 1s 1. సో 1 ఈజ్ నేదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏం చెప్పాము, ఏ నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. 1 ఉండాలి, అదే నెంబర్ అనేది ఫ్యాక్టరైజేషన్లో ఉండాలి. ఓకే, 2 3 5 7 రైట్. నెక్స్ట్ థర్డ్ చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ కలర్స్ ఇన్ ద రెయిన్బో. ఎక్స్ ఈజ్ ద సెట్ ఆఫ్ కలర్స్ ఆఫ్ ద రెయిన్బో. ఎక్స్ ఈజ్ ద సెట్ ఆఫ్ కలర్స్ ఆఫ్ ద రెయిన్బో. ఎక్స్ ఈజ్ ద సెట్ ఆఫ్ కలర్స్ ఆఫ్ ద రెయిన్బో. ఈ రెయిన్బోకి మనకి ఆల్రెడీ ఒక క్లూ ఉంది. ఏంటది, విబ్జిఆర్. గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే విబ్జిఆర్, VIBGYOR. వి అంటే ఏంటి అక్కడ, వైలెట్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వైలెట్, వి, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఓకేనా. తర్వాత నెక్స్ట్, ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఏ. ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఏ. అంటే ఏది ఎలిమెంట్ కాదు, ఏ అనే సెట్లో ఏది ఎలిమెంట్ కాదు అని అడిగారు. 12కి ఫ్యాక్టర్స్ రాద్దాం. 12కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి, 1 12s 12, 2 × 6 12, 3 4s 12. కాబట్టి 12కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి, 1, తర్వాత 2, నెక్స్ట్ ఏమొస్తాయి 3 4, ఓకే, తర్వాత 6, తర్వాత 12. ఇవన్నీ ఫ్యాక్టర్స్. వీటిలో ఏం లేదు, ఇచ్చిన వాటిలో 5 లేదు. సో 5 ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఏ. ఓకే. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.1 చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్ జస్టిఫై యువర్ ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్ జస్టిఫై యువర్ ఆన్సర్. Which one of the following are sets justify your answer. The collection of all months of a year beginning with the letter J. The collection of all months of a year beginning with the letter J. Jతో స్టార్ట్ అయ్యే మంత్స్ అన్నీ రాయాలి ఒక ఇయర్లో. ఓకేనా. ఏమేమి స్టార్ట్ అవుతాయి, జనవరి, జూన్, జూలై. సో ఇట్ ఈజ్ ఏ సెట్. అక్కడ కామన్ ప్రాపర్టీ ఉంది. ఏంటో కామన్ ప్రాపర్టీ, అవన్నీ మంత్స్, ఒక ఇయర్లో మంత్స్, అవన్నీ ఏ లెటర్స్తో స్టార్ట్ అవుతాయి, జేతో స్టార్ట్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ అలాగే ద కలెక్షన్ ఆఫ్ ఆల్ డేస్ ఆఫ్ ఏ వీక్ బిగినింగ్ విత్ ద లెటర్ ఎస్. అంటే ఎస్తో స్టార్ట్ అయ్యే వీక్స్ అంటే వారాల పేర్లు రాయమన్నాడు అనుకోండి, ఏం రాస్తాము, సండే, సాటర్డే. ఓకే. తర్వాత నెక్స్ట్ చూడండి, ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్న 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ రాయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకున్నాను, ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. 10 మోస్ట్ టాలెంటెడ్ అంటే ఇక్కడ టాలెంట్ అనేదాన్ని డిఫైన్ చేయలేము, లేకపోతే ఆల్ టాలెంటెడ్ రైటర్స్ ఇన్ ఇండియా. ఓకేనా. అలా అయితే అది సెట్. ఆల్ ద స్టార్స్ ఇన్ ద స్కై, అది ఒక సెట్. ఓకేనా. ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ అవర్ స్కూల్, సెట్. సమ్ స్టూడెంట్స్ ఇన్ అవర్ స్కూల్, నాట్ ఏ సెట్. సమ్ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఇన్ అవర్ స్కూల్, నాట్ ఏ సెట్. ఓకేనా. ఇది ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్. ఓకే. A team of 11 best cricket, a team of
11 best a team of 11 best cricket batsmen of the world a team of 11 best cricket batsmen of the world. ఇక్కడ మనకి ఎవరు బెస్ట్ బ్యాట్స్మెన్స్ అనేది డిఫైన్ చేయలేము. కొంతమందికి ఇంకొకరు బెస్ట్ కావచ్చు 11 మెంబర్స్, కొంతమందికి ఇంకో టీం బెస్ట్ కావచ్చు. సో ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్. నెక్స్ట్ చూడండి, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ స్కూల్. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ స్కూల్, మన స్కూల్లో ఉన్న బాయ్స్ అందరూ ఒక సెట్. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ గర్ల్స్ ఇన్ అవర్ స్కూల్, ఇట్ ఈజ్ ఆల్సో ఏ సెట్. ఓకే. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటిజర్స్. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటిజర్స్, ఈవెన్ ఇంటిజర్స్ అన్నీ రాయాలి. ఏమేమి వస్తాయి ఈవెన్ ఇంటిజర్స్? 2, 4, 6, 8 సో ఆన్. సో ఇట్ ఈజ్ ఏ సెట్. నెక్స్ట్ చూడండి, తర్వాత ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, 2, 4, 6, B is equal to 3, 5, 7 and C is equal to PQR. If A is equal to 0, 2, 4, 6, B is equal to 3, 5, 7 and C is equal to PQR. A is equal to 0, 2, 4, 6, B is equal to 3, 5, 7, C is equal to PQR. Then fill the appropriate symbol belongs to or not belongs to. ఈ టూ సింబల్స్ గురించి చెప్పాలి మీకు. బిలాంగ్స్ టు ఆర్ నాట్ బిలాంగ్స్ టు. బిలాంగ్స్ టు అంటేనేమో చెందడం, ఆ సెట్లో ఉండడం. నాట్ బిలాంగ్స్ టు అంటే ఆ సెట్లో లేకపోవడం, అంటే ఆ సెట్కు చెందకపోవడం. ఓకేనా. దిస్ ప్రాపర్టీ బిలాంగింగ్ టు దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు. ఓకేనా. అంటే ఇక్కడ చెందడం లేకపోతే చెందకపోవడం. బిలాంగ్స్ టు అనేది ఆ సెట్లో ఉంటే బిలాంగ్స్ టు ఎలిమెంట్ అనేది, ఆ సెట్లో లేకపోతే నాట్ బిలాంగ్స్ టు యూజ్ చేస్తాం. సరే చూద్దాం. A is equal to 0, 2, 4, 6, B is equal to 3, 5, 7, C is equal to PQR. ఓకేనా. ఇక్కడ జీరో బిలాంగ్స్ టు ఏ అని ఇచ్చారు అనుకుందాం. జీరో అనేది ఏ అనే సెట్లో ఉందా లేదా? 0 బిలాంగ్స్ టు ఏ కాబట్టి బిలాంగ్స్ టు రాసుకుంటాం. ఇప్పుడు 3 చూడండి, 3 C అని ఇచ్చారు, స్పేస్ ఇచ్చారు, 3 స్పేస్ C. బిలాంగ్స్ టునో నాట్ బిలాంగ్స్ టునో రాయాలి. ఇక్కడ 3 అనేది B అనే సెట్లో ఉందా? ఉంది. ఏ సెట్లో లేదు, C అనే సెట్లో లేదు. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే 3 నాట్ బిలాంగ్స్ టు C. నెక్స్ట్ 4 చూడండి, 4 బిలాంగ్స్ టు ఆర్ నాట్ బిలాంగ్స్ టు B రాసుకున్నాం. 4 చూడండి, 4 ఎక్కడ ఉంది? 4 అనేది ఏ అనే సెట్లో ఉంది, B అనే సెట్లో ఉందా? లేదు, కాబట్టి 4 నాట్ బిలాంగ్స్ టు B. నెక్స్ట్ చూడండి, 8 బిలాంగ్స్ టు ఏ ఆర్ నాట్ బిలాంగ్స్ టు ఏ. 8 బిలాంగ్స్ టు ఏ ఆర్ నాట్ బిలాంగ్స్ టు ఏ. 8 అనేది ఏ సెట్లో లేదు కాబట్టి నాట్ బిలాంగ్స్ టు ఏ. నెక్స్ట్ P బిలాంగ్స్ టు ఆర్ నాట్ బిలాంగ్స్ టు C. P అనేది Cలో ఉందా లేదా చూద్దాం. P అనేది Cలో ఉంది కాబట్టి బిలాంగ్స్ టు. నెక్స్ట్ 7 అనేది ఎక్కడ ఉంది? Bలో ఉంది. 7 బిలాంగ్స్ టు. ఉంటేనేమో ఆ సెట్లో ఉంటేనేమో బిలాంగ్స్ టు నానా, ఆ సెట్లో లేకపోతే నాట్ బిలాంగ్స్ టు రాసుకుంటాము. ఓకే. Express the following statements using symbols. Express the following statements using symbols. సింబల్స్ యూజ్ చేయాలి. ఇందాకేమో ఎలిమెంట్స్ ఇచ్చారు, ఇక్కడ చూడండి ద ఎలిమెంట్స్ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యూజింగ్ సింబల్స్ యూజ్ చేయాలి. ద ఎలిమెంట్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు ఏ. డస్ నాట్ బిలాంగ్ టు కాబట్టి ఏం రాసుకుంటాం? డస్ నాట్ బిలాంగ్స్ టు కాబట్టి ఏం రాసుకుంటాం? ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఓకే, ఇవన్నీ మీరు చేయగలిగినవే.
నెక్స్ట్ చూడండి, డి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ బి. డి అనేది ఏ సెట్లో ఉంది, బి అనే సెట్లో ఉంది. సో మనం ఏం రాసుకుంటాం చూడండి, డి బిలాంగ్స్ టు బి. నెక్స్ట్ 1 బిలాంగ్స్ టు ఎన్. 1 అనేది ఎన్లో ఉంది కాబట్టి 1 బిలాంగ్స్ టు ఎన్. 8 డస్ నాట్ బిలాంగ్ టు ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. 8 నాట్ బిలాంగ్స్ టు పి. ఓకే, రైట్. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. ఇది ఇంపార్టెంట్ నాన్న. రోస్టర్ ఫామ్లో ఉన్న వాటిని సెట్ బిల్డర్ ఫామ్లో కన్వర్ట్ చేయడం, సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్న వాటిని రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద రోస్టర్ ఫామ్ అంటే ఆల్రెడీ ఇవే ఫామ్లో ఇచ్చారు, సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు. మనం రోస్టర్ ఫామ్ రాయాలి. రోస్టర్ ఫామ్ రాయాలంటే ఏం చేయాలి, ఆ సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్న వాటిని రోస్టర్ ఫామ్లో అంటే అన్ని ఎలిమెంట్స్ రాయాలి. ఇక్కడ చూడండి, x such that x is a natural number smaller than 6. x such that x is a natural number smaller than 6. 6కి బిలో ఉన్న న్యాచురల్ నెంబర్స్ అన్నీ రాయాలి. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. సో 1 2 3 4 5. సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్ c is equal to x such that x is a, ఇది ఇంపార్టెంట్ అన్న, c is equal to x such that x is a 2-digit natural number such that the sum of its digits is 8. c is equal to x such that x is a 2-digit natural number such that the sum of its digit is 8. అంటే 2-digit న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి, వాటి సమ్ ఆ 2 డిజిట్స్ని సమ్ చేస్తే ఎంత రావాలి, 8. ఇక్కడ మనం ఏం రాసామంటే 17 రాసాము. 1 + 7 ఎంత, 8. 26 రాసాము. 2 + 6 ఎంత, 8. ఆ 2 డిజిట్స్ని సమ్ చేస్తే 8 రావాలి. అలాంటి డిజిట్స్ అని రాసాము. లాస్ట్లో 80 కూడా ఉంటుంది. 80 అంటే 8 + 0 ఎంత, 80. ఓకేనా. 44. 4 + 4 ఎంత, 8. 53. 5 + 3 ఎంత, 8. 62. 6 + 2 ఎంత, 8. ఓకేనా. తర్వాత చూడండి, x such d is equal to x such that x is a prime number which is divisor of 60. 60కి డివైజర్ అయి ఉండాలి, అది ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. అంటే 60కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 60కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లు ఏమొస్తాయి, 2 టేబుల్ తోటి 2 30s. ఓకేనా. తర్వాత 3 10s, తర్వాత 2 5s. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూడండి. 60కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసామనుకోండి, ఏమేమి వస్తాయి మీకు, 2, 3, 5. ఓకేనా. ఇది 60కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. తర్వాత ఈ x such that x is an alphabet in the word better. x such that x is an alphabet in the word better. ఈ బెటర్ అనే వర్డ్లో ఉన్న ఆల్ఫాబెట్స్ అన్నిటిని సెట్ రాయాలి. ఏం రాస్తాం చెప్పండి, మీరే చెప్పండి. BETTR అని ఉంది. 2 times రిపీట్ అయిన వాటిని 1 time రాసుకుంటాం. ఈ 2 times వచ్చింది కాబట్టి 1. B, E, T, R. రైట్. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఇది లేకుండా ఇంకా ఉండదు. కంపల్సరీ 1 మార్క్కి ఈ ప్రాబ్లం ఉంటుంది. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. ఎలా రాస్తాం చూడండి, 3 6 9 12. వేటికి ఫ్యాక్టర్స్ ఇవి, వేటికి మల్టిపుల్స్, 3కి మల్టిపుల్స్. 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 4s 12. ఇక్కడ మనకి ఇదే ఆన్సర్ రాయాలని రూల్ ఏం లేదు. సెట్ బిల్డర్ ఫామ్లో ఆ ప్రాపర్టీని బేస్ చేసుకొని ఎలా అయినా రాసుకోవచ్చు. మనం ఇక్కడ ఎలా రాసుకుంటున్నాం అంటే x such that x is equal to ఏం రాస్తున్నాం, x is equal to 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 4s 12. ఇక్కడ y ప్లేస్లో మనం ఏం రాసుకున్నాం, 1 రాసుకున్నాం అనుకో, 3 1s 3, 2 రాసుకుంటే 3 2 6, 3 రాసుకున్నాం అనుకోండి, 3 3s 9, 4 రాసుకుంటే 3 4s ఎంత, 12. అంటే y వాల్యూ ఎంతవరకు ఉంది, 4 వరకు ఉంది. అంటే దేనికి బిలో ఉంది, 5కి బిలో ఉంది, y <5.
అది ఎక్స్ అనేది ఏ ఫామ్లో ఉందో రాసుకుంటాం. 3y 4y 5y 2 y 4 y అది ఫామ్ రాసుకోవాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ సంథింగ్ ఉంది కాబట్టి 3 ఇంటూ వై. తర్వాత ఈ 1 2 3 4 అని తీసుకున్నాం కదా, ఇక్కడ 1 2 3 4 అంటే వై ప్లేస్లో వాల్యూస్ రాస్తున్నాం కదా, అవే నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్. తర్వాత చూడండి సెకండ్ వన్ చూడండి, 2 4 2 4 2 4 8 16 32 2 4 8 16 32. సో ఇవన్నీ 2 power 1 2 square 2 cube ఓకే 2 power 4 2 power 5. ఇప్పుడు 32 నేమ్ రాసుకుంటాం మనము 2 power 5 రాసుకుంటాం. 16 నేమ్ రాసుకుంటాం 2 power 4. 8 నేమ్ రాసుకుంటాం 2 cube. 4 నేమ్ రాసుకుంటాం 2 square. 2 నేమ్ రాసుకుంటాం 2 power 1. ఓకేనా, ఇవన్నీ 2 power సంథింగ్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 power ఈ 1 2 3 4 5 వీటి ప్లేస్లో మనం ఏం రాసుకుంటామంటే వై. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 power వై ఫామ్లో ఉన్నాయి. అవి ఎంతవరకు రాసుకున్నాం, ఇక్కడ వై వాల్యూ అనేది 5 వరకు ఉంది, అంటే దేనికి బిలో ఉంది 6కి బిలో ఉంది, వై లెస్ దాన్ 6. ఈ 1 2 3 4 ఈ పవర్లో ఉన్న 1 2 3 4 5 అనే ఏ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్, వై బిలాంగ్స్ టు ఎన్. అలాగే ఇక్కడ చూడండి ఇది కూడా 5 25 125 625. 5 power 1 అంటే 5 స్క్వేర్ వాల్యూ 5 స్క్వేర్ అంటే ఎంత 5 స్క్వేర్ వాల్యూ 25. 5 క్యూబ్ వాల్యూ 125. 5 power 4 వాల్యూ 625. సో ఇక్కడ ఏం రాసుకుంటామంటే చూడండి ఒకసారి, 5 power 1 5 స్క్వేర్ ఓకేనా, 5 క్యూబ్, తర్వాత 5 power 4 అంటే ఎక్స్ ఈ ప్రాబ్లం లాగే సేమ్ యాజ్ ఈ ప్రాబ్లం లాగే రాసుకుంటాం. 5 power 1 అంటే 5 స్క్వేర్ అంటే ఎంత 25. తర్వాత 5 క్యూబ్ 125. 5 power 4 625 ఇంతవరకు రాసుకుంటాం. ఓకే, ఆ ప్రాపర్టీ రాసుకుంటాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 power వై, వై లెస్ దాన్ ఎంతవరకు ఉన్నాయి 5 power 4 అంటే మనకి 625. అంటే 4 అనేది దేనికి బిలో ఉంది 5కి బిలో ఉంది కాబట్టి వై లెస్ దాన్ 5, వై బిలాంగ్స్ టు ఎన్. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ నాన్న.